హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరివన్ ఈస్ డూయింగ్ గుడ్. మేము కూడా చాలా బాగున్నాం. అండ్ దిస్ ఈజ్ ద షాపింగ్ టైం అనమాట. ఐషు బర్త్డే కోసం అని చెప్పేసి షాపింగ్ వెళ్తున్నాం. అండ్ మేము స్టార్ట్ అయింది ఆఫ్టర్నూనే. ఎస్, ఈవెన్ దో ఇట్ ఈస్ సమ్మర్, సో కొన్నిసార్లు తప్పదు, మనం కావాల్సిన పనులకి వెళ్ళాల్సిందే అనమాట. అలా ఎక్కడికి కాదు, చెప్తా. ఫుల్ షాపింగ్ మాల్స్కి పోతున్నా. ఫస్ట్ జూడియో అన్నిటికి పోతున్నా. షాపింగ్ మాల్ అన్నిటికి పోతున్నా. నాకు డ్రెస్ కొనుక్కోవాలి, ఎందుకంటే నా బర్త్డే వచ్చేస్తుంది. సో కొనుక్కోవాలి, ఫాస్ట్ వచ్చేస్తాయి. సండేనో మండేనో ట్యూస్డేనో సాటర్డే ఎప్పుడు వస్తుంది. బర్త్డే ఎప్పుడు రా? ఏమో గైస్, మార్చ్ 26 అన్నారు. సో మార్చ్ వచ్చేస్తుంది కదా, అందుకని నేను డ్రెస్లు కొనుక్కోవడానికి పోతున్నా. మై గైస్, విష్ హాల్. తీసుకో, తీసుకోవాలా? మరి చిన్న తిన్నావు తీసుకోవాలి. నాన్న బాగుందా? అది అమ్మో, ఇప్పుడు ఇవన్నీ వస్తాయి. బాగుందా? కాదు, ఎందుకు దొరకట్లేవా? మా తమ్ముడికి నేను జీన్సా? బాగుంది. మా అబ్బాయికి అదేంటి వద్దునా, నా షూస్ బాగాలేదు. ఆ డ్రెస్ నీకు కలర్ సెట్ అయినట్టు అనిపించదు, పొట్టిగా అనిపిస్తుంది. ఇంకేమున్నాయి ఇక్కడ? వావ్, బాగుంది. ఇది మిర్రర్లో చూసుకోకు. ఓకే, కానీ పొట్టిగా లేదారా? ఏంటిది? అదేం ఎక్స్ప్రెషన్ రా? ఓకే, బాగున్నాయి. చెప్పులకి సరిపోతుంది. తీసుకున్నాము. ఓకే, మరి వేసుకో, వేసుకో. బాగా పెట్టిష్రాపో. అబ్బా, నచ్చిందేమ్మా. అది బాగుంది నాన్న, వేరే తీసుకో. చూడండి. స్టోర్ మొత్తంలో ఉన్న అన్ని అవుట్ఫిట్స్ కూడా చూపించి ఇది బాగుందా అమ్మ, ఇది బాగుందా అమ్మ అని అంటుంది. పాపం తను అలా అడుగుతూ ఉంటే మాకు బాధేసింది. కాకపోతే తన బర్త్డే అవుట్ఫిట్ లాగా అక్కడ ఏమీ లేవు. అంత మంచిగా ఇట్లా గ్రాండ్గా కనిపించినట్టు అసలు ఏం అనిపించట్లేదు అనమాట. అందుకని మేము ఇది బాగాలేదు నాన్న, వద్దులే, ఇంకేదైనా ట్రై చేద్దాం అంటే అక్కడ కూర్చొని ఇంకా నన్ను చాలా డీసెంట్గా తిడుతుంది అనమాట. నన్ను ఏది ట్రై చేయనియవు, నువ్వు ఎప్పుడు ఇంతే, నాకేం తీసుకోవు అని చెప్పేసి అంటూ ఉండే. ఫస్ట్ మేము షాపింగ్కి వెళ్ళింది అయితే ట్రెండ్స్లో అనమాట. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మ్యాక్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ ఫుట్వేర్ కలెక్షన్ చూసి ఇంకా స్టార్ట్. నాకు ఫుట్వేర్ కావాలి, నాకు అస్సలే లేవు, మీరేం కొనరు నాకు చెప్పులు అని. బేసిక్గా ఆమెకి కొన్నా కానీ వేసుకునే టైప్ కాదు, ఒకటే వాడుతుంది అనమాట. ఆ ఒక్కటి ఎక్కడికి వెళ్ళినా అదే కావాలి. కానీ ఇక్కడ నాకు ఇది ట్రై చేస్తా, అది ట్రై చేస్తా, నాకు ఎలాగో మీరు డ్రెస్సెస్ అయితే కొనిపెడతలేరు కదా, అట్లీస్ట్ నాకు ఫుట్వేర్ అయినా కొనిపెట్టండి, నాకు
ఇవి చాలా నచ్చినాయి అని చెప్పేసి అంటుంది. ఇంకా ఫైనల్ అక్కడ నుండి బ్రతిమిలాడి ఏదో బుజ్జగించి తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. అండ్ నెక్స్ట్ మాంగళ్యకి వెళ్తే అక్కడ కూడా మాకు అసలు కలెక్షన్ నచ్చలేదు, అంత గొప్పగా ఏం లేదు. అండ్ ఫైనల్లీ ఈ అవుట్ఫిట్స్ చూడగానే ఓకే సమ్హౌ మేము అనుకున్న దానికి దగ్గరలో ఉన్నాయి అని చెప్పేసి అనిపించింది అనమాట. మాకైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే తన బర్త్డే డ్రెస్ అయితే ఈసారి దొరికింది, బాగుందనమాట. అండ్ చాలా ట్రై చేసింది, నియర్లీ ఒక 6 to 10 అవుట్ఫిట్స్ అలా ట్రై చేసింది అనమాట. అందులో ఫస్ట్ వన్ ఈ పికాక్ అండ్ ఈ పింక్ కలర్ది కూడా చాలా బాగుంది తనకి. నాకైతే ఆ ఫ్లవర్ ఆ ప్యాటర్న్ నాకు చాలా నచ్చింది, కాకపోతే కొంచెం టైట్ అయిందనమాట. అండ్ ఇప్పుడు చూపించేది లావెండర్ కలర్లో, ముందు కొంచెం పైకుండి వెనకాల కొంచెం ఇట్లా ఒక టైప్లో బాగుందనమాట. నాకు ఈ మోడల్ నచ్చింది, కాకపోతే ఆల్రెడీ తనకి లావెండర్ కలర్లో తీసుకున్నాము ప్రీవియస్ బర్త్డేకి, సో ఇది కూడా నో అనుకున్నాం, బట్ ఫిట్టింగ్ ఈజ్ గుడ్ అనమాట. అండ్ ఆ తర్వాత ఇప్పుడు వేసిన డ్రెస్ యాక్చువల్లీ తనకే నచ్చలేదన్నమాట. చెప్తుంది అస్సలు బాగాలేదమ్మా, నాకు అసలు నచ్చలేదు, కలర్ అస్సలు బాగాలేదు అని చెప్పేసి అనింది అనమాట. అండ్ ఈ డ్రెస్ అయితే లోపల వేసుకున్నప్పుడే నవ్వింది, అమ్మ ఏంటి ఇది ఇలా ఉంది, లూజ్గా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు అని. అండ్ ఇది ఒకటి నచ్చిందనమాట తనకి, ఈ ఆరెంజ్ కలర్. ఈ పీచ్ కమ్ ఆరెంజ్ కలర్ అయితే తనకి లేదు, కానీ అనుకున్నాం తీసుకుందామని, బట్ నెట్టెల్లో చాలా ఉన్నాయని చెప్పేసి తీసుకోలేదు. ఫైనల్ మీరందరూ ఒక షార్ట్ వీడియో చూసుంటే మాత్రం తన బర్త్డేకి ఏ డ్రెస్ వేసుకుందో మీకు ఇప్పటికే తెలుసుంటుంది. అండ్ ఫైనల్గా మేమైతే ఆ పికాక్ కలర్ ఫస్ట్ డే చూస్ చేసుకున్నాం అనమాట. షీ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్, తను కూడా అదే కావాలని అంది. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత మా ఐషమ్మకి కడుపులో ఏదైనా పడింది మాత్రం అస్సలు ఊరుకోదు, ఖచ్చితంగా బయటికి తీసుకెళ్ళి ఏదో ఒకటి తినిపించాలన్నమాట. అలా బైకర్స్ హార్వెస్ట్కి వెళ్ళాము, అక్కడ తినేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్తుంటే ఇది కనిపించింది అనమాట, ఫ్యూచర్లో మూసీ చుట్టూ ఎలా ఉండబోతుంది అనేది. అండ్ ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.